ఆచి చికెన్ మసాలా పడకేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజిఎల్ పెరిగాయని తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మహిళలకు సిజేరియన్ చేశారని, ఆపరేషన్ తర్వాత వికటించడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఒక్క మంత్రి కూడా పలకరించడానికి రాలేదని మండిపడ్డారు. థియేటర్లో ఉన్న ఇన్ఫెక్షన్ తమకు సోకిందని బాధితులు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికి వరకు విచారణ చేపట్టలేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఈ నెల 10వ తేదీ 11వ తేదీలో బాన్స్వాడ ఆసుపత్రిలో డెలివరీకి వెళ్ళినటువంటి 10 మందికి సిజరీన్ ఆపరేషన్ చేసిన తర్వాత వారికి రకరకాల ఇన్ఫెక్షన్స్ తో చాలా సీరియస్ అయిపోయి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముఖ్యంగా 10 మందిలో ఒక 5 ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత, ఈ 5 కూడా ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 5లో ఒక 3 డయాలసిస్ పైన ఉన్నారు. అంటే వాళ్ళు అనేక రకాల ఇన్ఫెక్షన్స్, తెల్ల రక్త కణాలు తగ్గిపోవడము, లంగ్స్ లో ఇన్ఫెక్షను, కిడ్నీస్ లో ఇన్ఫెక్షను, రకరకాల సమస్యలతో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఐసీయూలో డయాలసిస్ పైన పేషెంట్స్ ఉండడం జరిగింది. సంఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6 మీరు సిజరీన్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరీన్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4 కూడా సిజరీన్ చేయడం వల్ల ఆ 4 కూడా ఎఫెక్ట్ అయినారు. ఈ నెల 10వ తేదీ 11వ తేదీలో